శివాయ ఓం నమః 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 ఓం నమః శివాయ नमो पार्वती पदे पदे हर महादेव चंदनस्य महा विद्यते नंत्राभासनासन्तु गुणासन्तु मोदथा शत्रूणां विघ्नाशस्त्रूणां జై శ్రీరామ్ जय श्रीराम జై శ్రీరామ్ जय श्रीराम జై శ్రీరామ్ जय श्रीराम హర హర మహాదేవ్ शंभो शंकर హర హర మహాదేవ్ शंभो शंकर హర హర మహాదేవ్ शंभो शंकर రాజు దాదా ఊటేసుకున్నావా సోమేశ్వర సర్వ అభియాన్ అనే కార్యక్రమంలో మొదటి రోజు మన అమర్నాథ్ ఆలయం పైన సోమనాథ్ ఆలయం పైన దుండగులు దాడి చేసిన 1000 సంవత్సరాల క్రితం ఏదైతే దాడి జరిగిందో అప్పటికి ఇంత చెక్కు చెదరకుండా అలాగే మన సోమేశ్వర ఆలయం ఉండడం మనకెంతో గర్వకారణం. భారతదేశంలో మన దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదనే సందర్భంగా ఈరోజు శివాలయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈరోజు శివాలయంలో ఓంకారం అనే నినాద కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 1000 సంవత్సరాలైనా కానీ ఇంత కూడా మా శివాలయం చెక్కు చెదరకుండా అలాగే ఉండడం మాకు చాలా సంతోషకరమని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ నాయకులకు ఓం నమః శివాయ. 100 సంవత్సరాల పైచిలుకు భారతదేశాన్ని మహమ్మదీయుల పేరిట, మొఘలాయుల పేరిట, బ్రిటిషర్ల పేరిట ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు
ఈ దేశం మీద, ఈ ధర్మం మీద, ఈ దేశానికి ధర్మానికి సూచకలైనటువంటి హిందూ దేవాలయం మీద ధ్వంసం చేయడం జరిగింది. అందులో భాగంగా 1026వ సంవత్సరంలో మొదలుకొని ఆ తర్వాత అంటే జనవరి 6 తారీఖు నాడు మొదలుకొని జనవరి 10 తారీఖు వరకు అప్పుడు ఉన్నటువంటి గజనీ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో సోమనాథ్ ఆలయం మీద గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగమైనటువంటి సోమనాథ్ ఆలయం మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో సోమనాథ్ ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయడం జరిగింది, పునర్నిర్మించడం జరిగింది. ఆ యొక్క సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి 1000 సంవత్సరాలు అయింది నేటికి. అంతేకాకుండా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో అట్టి గుడిని పునర్నిర్మాణం చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఆలయాలే, ఈ ప్రాచీన కట్టడాలే ఈ దేశ సంస్కృతికి, సంపదకు, వారసత్వానికి ఆస్తులు అని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాన్నింటిలో కూడా ప్రత్యేక పూజలు చేసి శివనామస్మరణతో మారుమోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్మానికి, ఈ దేశానికి మరింత సేవ చేసే అదృష్టం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.